ఈ వర్షాకాలంలో మన మొక్కలపై ఆశించే పురుగులను, కాండం పీల్చే పురుగులను, మట్టిలో ఉండే స్నేల్స్‌ను, సూక్ష్మక్రిములను, వేరు పురుగులను అన్నీ నివారించి వేప ఆకులతో పురుగుల మందును ఎలా తయారు చేశానో ఈ వీడియోలో చూద్దాం. కొన్ని వేప ఆకులను పేస్టులాగా చేయాలి. 1 లీటర్ నీళ్లను బాగా మరిగించి అందులో 2 పెద్ద గరిటెళ్ళు మనం చేసిన వేపాకు పేస్టును వేసి మరగనివ్వాలి. 10 నిమిషాలు మరిగాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. మనం ఉడికించిన వేపాకు రసంలో 1 స్పూన్ ఆయిల్, కొద్దిగా కుంకుడు రసం వేయాలి లేదా 1 స్పూన్ లిక్విడ్ సోప్‌ను ఉపయోగించవచ్చు. వీటన్నిటిని కలిపి వడగట్టుకోవాలి స్ప్రే చేస్తాం కాబట్టి. ఈ లిక్విడ్ ఇచ్చే ముందు మొక్కలలో ఉండే మట్టి తేమగా ఉండాలి. లేకుంటే ఘాటుకి మొక్కలు కూడా చచ్చిపోతాయి. లిక్విడ్ సోప్ ఆయిల్‌ని కరిగేటట్లు చేస్తుంది. ఇది అలాగే ఇవ్వవచ్చు.